హాయ్ హలో, నేను మీ శ్రీనివాస్. యూట్యూబ్ ఛానల్ నాది, మీ శ్రీనివాస్ దేవాని. సో నేను ఈరోజు ఒక పొలం దగ్గర వచ్చానండి. ఇక్కడ మన మల్లేష్ యాదవ్ అని ఉన్నాడు. పాకనాటి వాళ్ళు అంటారా, ఎర్రగొల్లలు అంటారా మిమ్మల్ని? పాకనాటి గుల్ల మల్లేష్ యాదవ్. సో ఆయన ఇక్కడ వ్యవసాయం చేస్తుంటాడు, తిరిగి పాలు ఉత్పన్నం చేస్తుంటాడు బర్రెలను తీసుకొచ్చి. సో మనం ఆయనను ఒకసారి బర్రెలు ఏ రకంగా తెచ్చుకుంటే బెనిఫిట్ అవుతుంది, ఒక బర్రె ఎన్ని పాలు ఇస్తే బెనిఫిట్ ఉంటుంది, సో మరి అడుగుదాం ఆయనను. నమస్తే మల్లేష్ బా. నమస్తే సార్. అయితే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? దాదాపు ఒక 12 సంవత్సరాలే. సో 12 సంవత్సరాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. సో బర్రెలు కూడా కనిపిస్తున్నాయి. మరి బర్రెలకు పాలు ఎట్లా సేకరణ చేస్తారు? ఒక 4 బర్రెలు ఉన్నాయి. ఓకే. ఆ 4 బర్రెలకు అక్కడ వ్యవసాయం చేసుకుంటా, ఈ బర్రెను చూసుకుంటుంటా. వ్యవసాయం తీసుకుంటుంటే వెళ్ళదు కదా సంసారం. ఓకే. ఇక అట్లే ఆ వ్యవసాయంతో పాటు పాలు కూడా విడితే ఈ పాల మీద ఇంత ఏదన్నా ఆధారం అవుతుంది అన్నట్టు బర్రె కూడా చేసిన. సో ఓకే. ఈ బర్రెలు ఒక్కొక్కటి మీకు ఎన్ని లీటర్లు ఇస్తాయి? ఇక ఇదైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి 3.5-4 లీటర్లు ఇస్తున్నది. పొద్దున సాయంత్రమా? పొద్దున 3.5, సాయంత్రం 3.5. 3.5-4 కూడా ఇస్తుంది. ఓకే. తిండి తిన్నంత. ఓకే. ఇక ఇంకా 2 బర్రెలు ఉన్నాయి, అవి తినడానికి ఉన్నాయి. ఓకే. ఇక ఇప్పటికైతే అక్కడ 2 ఎకరాల పొలము వరి వేసిన. ఓకే. ఇక ఈ 2 ఎకరాల పొలం పల్లి వేద్దామంటని చెప్పి దునిపిస్తున్నా. ఓకే. ఇక బర్రెలు ఉన్నాయి. ఓకే. 4 బర్రెలు ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క బర్రె ఎంత సేకరణ చేస్తావు? అంటే కొనుగోలు, ఒక బర్రె కొనడం కానీ మీరు అమ్మడం కానీ? ఈ బర్రె మొన్ననే తీసుకొచ్చిన 60,000. చూడండి ఇక్కడ బర్రె ఉంది. దర్శి బర్రెనా? దర్శి బర్రె 60,000 పెట్టి తెచ్చిండు. ప్రస్తుతం ఇప్పుడు పాలు ఇస్తుంది, 3.5-4 లీటర్లు ఇస్తుందంట. ఈ గేదెల సంతలో ఇచ్చిన? గేదెల సంతలో ఊర్లోనే తీసుకున్నా. ఓకే. మల్లేష్ వాళ్ళ గ్రామంలోనే తీసుకున్నాడంట ఈ బర్రెని. చూడండి బాగానే ఉంది, పెద్దగా మేపుదానికి ఇక్కడ కంచెలో కొట్టిండు. సో 60,000 తీసుకున్నావు. 60,000 తీసుకున్నాం. సో ఎన్ని సంవత్సరాలు పాలిస్తుంది? మళ్ళీ మీకు బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని? మంచిగా మనం మేపేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఒక 3 నెలల వరకు పొద్దున్న సాయంత్రం ఇస్తుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళా మనం ఏదొక వచ్చేస్తుంది, కట్టడానికి వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు కట్టింది అనుకో, ఆడికెళ్ళి మళ్ళీ ఒక 6 నెలలు ఇస్తుంది, మళ్ళీ 2 నెలలు గ్యాప్. సో 6, 8, 9 నెలలు పాలిస్తుంది. 9 నెలలు. చూడండి బర్రె ఇంత మంచి బర్రె 9 నెలలు మన మల్లేష్ గారికి బాగా సహకరిస్తుంది. 9 నెలలు పాలిస్తుంది అంట బర్రె. బర్రె దుడ్డని కనినాక 3 నెలలు గట్టిగా ఇస్తా అని చెప్తున్నాడు. తర్వాత 6 నెలలు 3 నెలలకి ఏదొక వచ్చేస్తుంది. అదే 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 అది ఏదొక వచ్చేసినాక కడుతుంది. కట్టినాక కూడా 6 నెలలు పాలిస్తుంది. 6 నెలలు 7 నెలలు ఇస్తుంది. ఓకే. ఆ తర్వాత ఒక 2 నెలలు గ్యాప్. మళ్ళీ ఇప్పుడు మీరు 60,000కి తెచ్చారు కదా దీన్ని, మళ్ళీ మీరు అమ్మితే మీకు ఎంత వస్తుంది? ఇక అమ్మితే అంటే అది మన అదృష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు 60,000కి మనం తెచ్చినాం. ఓకే. అది ఇదే రకంగా ఉంటే మళ్ళీ 60,000 రావచ్చు, 70,000 రావచ్చు. అట్లా కూడా ఉంది. పాలు చూసుకొని. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు పాలు గిల్తి ఇస్తుంది, 3 లీటర్లు 4 లీటర్లు ఇస్తుంది. ఓకే. 4 లీటర్లు ఇస్తుంది అంటే 60,000 70,000 కూడా రావచ్చు. ఓకే. ఓకే. ఒకవేళ తక్కువ ఇచ్చింది అనుకో 40,000 50,000 వస్తాయి. ఓకే. ఓకే. మల్లేష్ గారు ఇప్పుడు మరి 4 బర్రెలు ఇస్తాయా, 3 బర్రెలు ఇస్తాయా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఒక్కటి ఇస్తున్నది. ఒకటి ఇస్తుంది. ఇంకా 2 ఇప్పుడు ఈ పండుగ వరకు ఇంతాయి. 2 కూడా 4 లీటర్లు 3 లీటర్లు ఇస్తాయి. 3 అవి ఇస్తాయి. రోజుకు 6 లీటర్లు 12 లీటర్లు వింటారు. 12 అవి. ఓకే. ఈ బర్రె ఇప్పుడు వచ్చేసి 7 లీటర్లు ఇస్తుంది పొద్దున సాయంత్రం. 7 చిల్లరన కానీ 7 తక్కువ. ఓకే. మీరు మీ దగ్గర ఎట్లా సేకరణ చేస్తారు వాళ్ళు తీసుకునేటోళ్ళు? ఇప్పుడు ఆడ మనం సెంటర్లో వచ్చినాం అనుకో. ఓకే. ప్యాడ్ మినికల్ రేట్. ఓకే. ఎంత చిక్కదనం ఉంటే అంత రేట్ వస్తుంది. ప్యాడ్ వస్తుంది 1.5, 5.5, 8.5 అట్లా. ఓకే. ప్యాడ్ బట్టి రేట్. ఓకే. 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 మినిమం అయితే 50 రూపాయల మీన. అచ్చా అచ్చా. ఇక మొత్తం మీద అయితే బర్రెని తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అమ్మే దాకా లాస్ లేదు. లాస్ ఏం లేదు. అది ఈనిన తర్వాత మీకు లాభాదాయం ఇస్తుంది. మళ్ళీ అమ్ముకునేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చిపోతుంది. ఓకే. ఎంతో కొంత కనీసం తక్కువలో 20,000 అయితే తప్పకుండా వస్తాయి. 20,000 వస్తాయి? 20,000 ఒకవేళ పూర మాక్సిమం. ఓకే. ఓకే. ఈ రకంగా ఉంటే 60,000 ఎక్కడ 70,000-80,000 కాదు. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఈ సంతలోకి పోయినాం అనుకో, దుడ్డుని దీన్ని తీసుకొని పోయినాం అనుకో, తక్కువలో అయినా నీకు 90,000 లక్ష రూపాయలు కాదు. అచ్చా. నువ్వు పెట్టిన దానికంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడైతే వస్తాయి. అచ్చా. చూడండి మన మల్లేష్ గారి ఆదాయం ఇట్లా ఉంది, వ్యవసాయ ఆదాయం. మరి బర్రెల సేకరణ, పాల ఉత్పత్తి. ఇక్కడ కాకరజాల గ్రామంలో వీరన్నపల్లి విలేజ్ అయినది.
ఈరనపల్లి రంగంపల్లి చౌడూరు విలేజ్ రంగంపల్లి చౌడూరు కిందకి ఉంటుంది. చాలా మంచి ఆలోచనతో ఓ యువ రైతు బాగా పంటను పండిస్తూ మరి ఆయన ఉపాధి కోసం బర్రెలను కూడా సేద్యం చేస్తూ పాల ఉత్పన్నంతో జీవనోపాధి గడుపుతున్నాడండి. ఆయన కోసం మీరందరూ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ శ్రీనివాస్ దేవని.